యూట్యూబ్ వీడియోస్ కోసం నేను ఇంట్లో చేసిన చేంజెస్ ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్ గా ఇంట్లో లైట్స్ అన్ని చేంజ్ చేపించేసాను, ఫుల్ బ్రైట్ గా ఉండాలని. మా ఇంట్లో వెంటిలేషన్ అయితే చాలా తక్కువ, సో అందుకోసమని ఇక్కడ ఉన్న వాల్ కి ఆరెంజ్ కలర్ ఉంటే అది తిప్పించేసి మొత్తం కంప్లీట్ గా ఇల్లు మొత్తము వైట్ కలర్ పెయింట్ చేయించాము. అండ్ ప్రతిసారి ట్రైపాడ్ పెట్టాలని చాలా టైం వేస్ట్ అవుతుందని వాల్ కి మొబైల్ హోల్డర్ అయితే అటాచ్ చేశాను. పెయింట్ మార్చక ముందు చక్కర్ తోటి వెయిట్ ఆపేది, బట్ ఆఫ్టర్ పెయింట్ మార్చాక కంప్లీట్ గా దీన్ని గోడకి ఫిక్స్ అయ్యేలాగా స్క్రూ వేయించాను. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ లో కబోర్డ్స్ డార్క్ కలర్ ఉండేసరికి అంత హైలైట్ అవ్వట్లేదు అనిపించి కర్టన్స్ వేద్దాం అనుకున్నాను. ఆన్లైన్ లో కర్టన్స్ అండ్ అలాగే కర్టన్ హోల్డర్స్ అయితే బుక్ చేశాను. ఇవి వైట్ కలర్ వి 2 వచ్చాయి అనమాట, సెట్ ఆఫ్ 2 హోల్డర్స్. ఏమో డ్రిల్ చేయకుండా స్టిక్ చేసే టైప్ తీసుకున్నాను, 4 వచ్చాయి. ఇంట్లో యూజ్ చేయని ఒక కర్టన్ రాడ్ ఉంది, సో దాన్ని యూజ్ చేద్దామని కర్టన్ రాడ్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ స్టిక్ చేయడమే కదా, ఎవరి హెల్ప్ అవసరం లేదని నేనే చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ పెద్ద బిస్కెట్ అయింది. ఈ హోల్డర్ లో ఈ కర్టన్ రాడ్ అయితే పట్టట్లేదు. మనం ఒక పని అవ్వాలనుకున్నాం అనుకో, అవ్వాల్సిందే. సో ప్లాన్ బి అయితే ఈ బూజు కర్ర, ఇది స్టీల్ లో వస్తుంది కదా, మీరు చాలా మంది చూసే ఉంటారు, ఎక్స్టెండబుల్ ఉంది ఇది. సో దీన్ని యూజ్ చేద్దామని ఆల్రెడీ అనుకున్నాను. ఇది జస్ట్ రిమూవబుల్ అనమాట, మనం దాని నుంచి కూడా రిమూవ్ చేసేయచ్చు. సో ఆ ఫెదర్స్ అనేది రిమూవ్ చేసేయచ్చు, ఇలా స్క్రూ టైప్ ఉంటుంది. సో దాన్ని చూసుకొని సైజ్ అనేది, లెంత్ అనేది చూసుకొని ఫిక్స్ చేశాను. జస్ట్ స్టిక్ చేయడమే కదా. చేశాక అటాచ్ చేశాక అయితే మంచిగా అనిపించింది నాకు, చాలా ఈజీగా అయిపోయింది. బాగా లైటింగ్ రావాలంటే ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయండి. కర్టన్స్ వచ్చి ఓన్లీ 400 చేంజ్ అలా పడ్డాయి, సెట్ ఆఫ్ 2. అండ్ అలాగే హోల్డర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి వచ్చేసింది. లింక్స్ వచ్చి ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను వీడియోస్ కోసం ఇంకొకటి కూడా తీసుకున్నాను. అదే ఈ సెల్ఫీ మిర్రర్. సెల్ఫీ వీడియోస్ కోసం అని చెప్పి ఐక్యాలో తీసుకున్నాను. 1500 అలా పడింది. గోడలకి హోల్స్ పడతాయని చెప్పి ఇలా కబోర్డ్ కి డ్రిల్ చేసి పెట్టేశాము. నా వీడియోస్ కి ఇది కావాలి అది కావాలి అని ఏది అడిగినా కూడా మా బావ అయితే నో చెప్పకుండా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. మీలో ఎంత మందికి మీరు చేయాలనుకున్న పనికి మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు?